నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆయన తమ్ముడు నల్లపరెడ్డి రాజేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసన్నపై వ్యతిరేక గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఖాయమన్నారు. వైసీపీ అధిష్టానం కోవూరు అభ్యర్థి మార్పుపై దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకు కాకుండా ఆయన కుమారుడు రజత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ కోసం ఎమ్మెల్యే ప్రసన్న గెలుపు కోసం కృషి చేసిన వైసీపీ కార్యకర్తలు, నాయకులను ఆయన పక్కన పెట్టేశారన్నారు. ప్రసన్న చుట్టూ ఇప్పుడు టీడీపీ కోవట్లు ఉన్నారన్నారు. ప్రసన్న గెలుస్తామన్న ఆహంతో ఉన్నారని, గడప గడపకు కార్యక్రమంలో తమ పట్ల కూడా ఎంత అవమానకరంగా ప్రవర్తించారన్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, చెప్పండి, ఇప్పుడు రాజేంద్ర చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అట్లా ఈ రాజేంద్ర రెడ్డి ఎప్పుడు కూడా మీడియా బయటకు వచ్చి వ్యాఖ్యలు పరిస్థితి లేదు. కాకపోతే ఈరోజు ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ, అంటే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తూ ఒక ఆగ్రహమైన కొన్ని గ్రూపుల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యే అంటాడు. అతనికి వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో అతనికి వైసీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం చేయడం ఒక జరుగుతుంది. దాదాపు అతనికి స్థితి కూడా ఖాయమైనట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితులు తన తమ్ముడు రాజేంద్ర వ్యాఖ్యలు చేస్తారు. ఏంటంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరు నియోజకవర్గంలో వ్యతిరేకమైన ఆయన గెలిచే పరిస్థితి లేదు. ప్రతి ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోవడం కారణం ఒకవేళ ఎల్పీకి అధిష్టానం కోవూరు అభ్యర్థి దృష్టి సాధించాలనేది ఆయన అధిష్టానాన్ని నిర్వహించుకుంటూ కూడా ఆందోళన కలగడం జరిగింది. అదే కాకుండా ప్రసన్న కుమార్ రెడ్డి కాకుండా ఆయన కుమారుడు ఎదుటి ఏదైతున్నాడో అతనికి టికెట్ ఇస్తే మాత్రం మిగతా గెలుస్తారు. అదే ఓకే దేవకుమార్, థ్యాంక్ యూ.